ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే ఏంటో తెలుసా? చాలా మందికి దీని గురించి తెలీదు. ఇది మేమెందుకు తెలుసుకోవాలని మీరు అనుకోవచ్చు. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. 2032 తర్వాత ప్రతి 3 బిడ్డల్లో ఒక బిడ్డకి వస్తుందనే అంచనా. ఇది భయపడడానికి చెప్పడం లేదు. మీరు తెలుసుకొని అవేర్నెస్ పెంచుకుంటారని ఇది మెయిన్లీ టాక్సిన్స్ వల్ల, హెవీ మెటల్స్ వల్ల, కెమికల్స్ వల్ల మరియు తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకునే ఫుడ్ వల్ల, రేడియేషన్కి గురి అయినా కూడా ఇది వచ్చే అవకాశం. డిజార్డర్స్ వీళ్ళు సరిగా మాట్లాడలేకపోవడం, వినిపించుకోలేకపోవడం, ఏది నేర్చుకోలేకపోవడం, ఏదైనా నేర్చుకున్నా కూడా దాని ప్రాసెసింగ్ అనేది చేసుకోలేకపోవడం, ఇంకా అనేక రకాల బిహేవియరల్ ప్రాబ్లమ్స్తో వీళ్ళు బాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు వీరిని 6 months నుంచే గుర్తించడం అనేది జరుగుతుంది. 3-4 years వచ్చిన తర్వాత వీళ్ళలో సిమ్టమ్స్ అనేటివి ఎక్కువగా బయటపడుతూ ఉంటాయి. అయితే వీళ్లకు కొన్ని రకాల బిహేవియరల్ థెరపిస్ట్ ద్వారా వీళ్ళను నార్మల్గా కూడా చేయడం అనేది జరుగుతుంది.